హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. అర్జున్ తేజుని, చంద్రకళని, డాక్టర్ని ఐస్ క్రీమ్ బండి దగ్గరకు తీసుకొస్తాడు. తేజుకి, చంద్రకళకి డాక్టర్కి ఐస్ క్రీమ్ కొనిస్తాడు. తేజు ఐస్ క్రీమ్ తింటూ చంద్రకళతో థ్యాంక్స్ అమ్మా అంటుంది. చంద్రకళ, అదేంటి తేజు, ఐస్ క్రీమ్ మీ నాన్న తెచ్చిస్తే నాకు థ్యాంక్స్ చెప్తామెందుకు అని అడుగుతుంది. తేజు, నేను 1 మంత్ నుంచి అడుగుతున్నా, నాన్న నాకు ఐస్ క్రీమ్ కొనివ్వలేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్దామని అడగగానే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి కొనిచ్చాడు. అప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సింది నీకే కదా అని అడుగుతుంది. అర్జున్, నువ్వు ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం మంచిది కాదని అవాయిడ్ చేస్తాను అంతే అంటాడు. తేజు, అర్థమైందిలే, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చింది నా మీద ప్రేమతో కాదు, అమ్మ మీద ప్రేమతో అంటుంది. అర్జున్, చంద్రకళ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తేజు డ్రెస్కి ఐస్ క్రీమ్ అంటుకోవడంతో డాక్టర్ క్లీన్ చేస్తాను పదా అంటూ తేజుని పక్కకు తీసుకెళ్తుంది. అప్పుడే శాలిని కారులో వెళ్తూ చంద్రకళను చూసి చంద్రలా ఉందేంటి అనుకుంటూ, ఆఫీస్ పని అని ఇంట్లో చెప్పి ఇక్కడ అర్జున్తో కూర్చుని కూల్గా ఐస్ క్రీమ్ తింటున్నావా, చెప్తాను చంద్ర అనుకుంటూ కారు దిగుతూ ఉంటుంది. అర్జున్ చంద్రకళతో, చంద్రగారు ఐస్ క్రీమ్ తినడం అయిపోయాక ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోండి, నేను పాపను కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాను అంటాడు. అర్జున్ శాలినిని చూసి, చంద్రగారు శాలిని వస్తుంది అంటాడు. చంద్రకళ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటూ, శాలిని ముందు తేజు నన్ను అమ్మ అని పిలిస్తే కొంపలంటుకుంటాయి అంటుంది. అప్పుడే డాక్టర్ తేజుని తీసుకొస్తూ ఉంటుంది. చంద్రకళ అర్జున్ డాక్టర్కి సైగ చేయడంతో డాక్టర్ తేజుతో చాక్లెట్స్ తెచ్చుకుందాము పదా అంటుంది. తేజు, నాన్న తిడతాడాంటి అంటుంది. డాక్టర్, ఏం కాదు నేను చెప్తానులే పదా అని చెప్పి తేజుని తనతో తీసుకెళ్తుంది. శాలిని చంద్రకళ దగ్గరకు వస్తుంది. చంద్రకళ శాలినితో నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. శాలిని, ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను చంద్ర అంటుంది. పండగ పూట ఇంట్లో ఉండకుండా ఆఫీస్ పనుందని చెప్పి ఈయనతో బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తింటూ టైంపాస్ చేస్తున్నావా అని అడుగుతుంది. అర్జున్, మేం టైంపాస్ చేయడానికి వచ్చామని ఎవరు చెప్పారు, బిజినెస్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాము అంటాడు. శాలిని, నా చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నారా అని అడుగుతుంది. అర్జున్, మేము ఏం మాట్లాడుకుంటే నీకెందుకు, ఈ విషయం ఇంట్లో చెప్పి చంద్రగారిని బ్యాట్ చేయాలనేదే కదా నీ ప్లాను, నువ్వు చేసిన నేరాల గురించి నేను చెప్పలేను అనుకుంటున్నావా అని అడుగుతాడు. నువ్వు చెప్పేస్తాను అనగానే నేను భయపడి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా, నువ్వు ఏం చెప్పినా నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు అంటూ చంద్రకళతో, ఏం చంద్ర, నా టాలెంట్ గురించి మీ పార్ట్నర్కి చెప్పలేదా అంటుంది. అర్జున్, నీ టాలెంట్ నాకెందుకు తెలీదు అంటాడు. మీ మామయ్య గారిని కొట్టి ఆ నింద చంద్రగారి మీద వేశారు, డాక్టర్ని కంట్రోల్లో పెట్టుకుని ఆయనకు ట్రీట్మెంట్ అందకుండా చేశారు, రీసెంట్గా ఒక సైకియాట్రిస్ట్ వస్తే అతన్ని కూడా మ్యానిపులేట్ చేశావు అంటాడు. శాలిని, ఎప్పటికప్పుడు విషయాలన్నీ మీ చెవికి బాగానే చేరుతున్నాయన్నమాట అంటుంది. అయితే నా గురించి బయటపెట్టడానికి వీళ్ళు శాయశక్తులా ప్రయత్నించి ఓడిపోయిన విషయం కూడా చెప్పుండాలి. ఇంటి మనుషులు వీళ్ల వల్లే కాలేదు, ఇక బయటి వాడివి, నీ మాటలు క్రాంతి నమ్ముతాడా అని అడుగుతుంది. ఇక డాక్టర్ తేజుకి చాక్లెట్ కొనిస్తుంది. బిల్ పే చేసేందుకు తన ఫోన్ టేబుల్ మీద పెట్టొచ్చాను అని చెప్పి ఇప్పుడు ఎలా పే చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. తేజు, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే డాక్టర్ తేజుని ఆగమని చెప్పి, ఇంకేమైనా తీసుకుందాం, అన్నింటికీ ఒకేసారి బిల్ పే చేద్దాము అంటుంది. చంద్రకళ శాలినితో, ఇంటి విషయాలను ఇలా పబ్లిక్ ప్లేస్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చెప్తావో చెప్పు, కానీ మా బిజినెస్ డిస్కషన్స్ మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఇంటికి వచ్చాక నీకు 1 అరగంట టైం ఇస్తాను, తీరిగ్గా నా మీద సెటైర్లు వేద్దు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. శాలిని, నేను ఇక్కడికి వచ్చింది మీ ఎంజాయ్మెంట్ని చెడగొట్టడానికో మిమ్మల్ని ఎగతాళి చేయడానికో కాదు, ఈ అర్జున్కి ఒక విషయం క్లారిటీ ఇవ్వడానికి అంటూ, అర్జున్తో పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయాలి అంటే సమవుచ్చిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ చంద్రకళ దగ్గర బిల్డప్ తప్ప బిజినెస్ లేదు, ఒక్కసారి కూడా నా మీద గెలవలేకపోయింది, ఇలాంటి వీక్ పర్సనాలిటీతో బిజినెస్ చేస్తే నీ బిజినెస్ కూడా వీక్ అయిపోతుంది అంటుంది. అర్జున్ సారీ అంటూ, ఉచిత సలహాలు నేను తీసుకోను అంటాడు. బిజినెస్లో నాకు ఉండాల్సిన క్లారిటీ నాకుంది, నువ్వు వచ్చిన పని అయిపోతే బయలుదేరు అంటాడు. శాలిని, నీకు మళ్ళీ చెప్తున్నాను అర్జున్, నా గురించి బయట పెట్టాలని చూస్తే నా భర్త ఏమైపోతాడో ఈ చంద్రకి వాళ్ళ ఆయనకు బాగా తెలుసు, వాళ్ళ భయం నిజం కాకూడదంటే మీ నోటికి తాళం వేసుకుని ఉండండి అని చెప్పి శాలిని వెళ్ళిపోతుంది.
ఇక విరాట్ చంద్రకళ ఇంకా రాలేదేంటి అనుకుంటూ టెన్షన్ పడుతూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. విరాట్ని చూసిన శ్యామల విరాట్ దగ్గరకు వెళ్ళి చంద్రకళ ఇంకా రాలేదంటూ తిడుతూ ఉంటుంది. విరాట్ చంద్రకళ ఇందాకే వచ్చింది, నువ్వు చూడలేదా అత్తయ్య అంటాడు. శ్యామల కిచెన్లో ఉన్నాన్రా చూడలేదు అంటుంది. విరాట్ తను హాల్లో ఉంటే అందరికీ డౌట్ వస్తుందనుకుని రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. శ్యామల కిచెన్లో చాకు కోసం వెతికి చాకు కనిపించకపోవడంతో చంద్రకళను అడిగేందుకు చంద్రకళను పిలుస్తూ విరాట్ రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ చంద్రకళను పిలుస్తూ ఉంటుంది. విరాట్ టెన్షన్ పడుతూ పిల్లోస్ మీద దుప్పటి కప్పి చంద్రకళ మేనేజ్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు. చంద్రకళకు తలనొప్పిగా ఉందని తనను 1 గంట వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిందని విరాట్ చెప్పడంతో శ్యామల వెళ్ళిపోతుంది. శ్యామల కామాక్షితో చంద్రకళ తలనొప్పి విషయం చెప్పి చాక్ గురించి అడుగుతుంది. కామాక్షి తనకు కూడా తెలియదు అనడంతో అటుగా వెళ్తున్న శాలినిని చూసి శాలినిని పిలిచి చాకు తెచ్చివ్వమంటుంది. శాలిని చాకు తెచ్చిస్తుంది. శ్యామల ఇప్పటి వరకు వెతికినా ఆ చాకు దొరకలేదు అంటూ శాలినికి ఎక్కడ దొరికింది అని అడుగుతుంది. శాలిని బియ్యం డబ్బా వెనక పడి ఉంది పిన్ని గారు అంటూ ఇంట్లో ఉండి చూసుకోవాల్సిన వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అంటుంది. కామాక్షి శాలినితో నువ్వు చంద్ర గురించే కదా అంటున్నావు అంటూ ఆవిడింట్లోనే ఉంది అంటుంది. చంద్రకళ తలనొప్పి విషయం విని అదేంటి అప్పుడే చంద్రకళ ఇంటికి ఎలా వచ్చింది అనుకుంటూ చంద్రకళను చూసేందుకు చంద్రకళ రూమ్ దగ్గరకు వెళ్ళి బెడ్ మీద దుప్పటి కప్పిన పిల్లోస్ను చూస్తుంది. గదిలో విరాట్ని చూసి చంద్రకళ ఇంటికి రాని విషయం విరాట్ మేనేజ్ చేస్తున్నాడు అనుకుని ఈ విషయం రెడ్ హ్యాండెడ్గా క్రాంతికి చూపించేందుకు క్రాంతిని పిలుస్తూ కిందికి వస్తుంది. కామాక్షి క్రాంతి బయటకు వెళ్ళాడు అని చెప్పడంతో క్రాంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది శాలిని. ఇక విరాట్ చంద్రకళకి ఫోన్ చేసి ఇంటికి ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు. చంద్రకళ ఇంకో 20 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అంటుంది. విరాట్ ఇక్కడ నేను బుక్ అయిపోయేలా ఉన్నాను అంటూ జరిగిన విషయం చెప్తాడు. శాలినికి డౌట్ వచ్చినట్టుంది, మన రూమ్లోకే తొంగి చూస్తుంది అంటాడు. చంద్రకళ డౌట్ కాదు బావా, నేను ఇంటికి రాలేదు అన్న విషయం శాలినికి తెలుసు. పాపను తీసుకుని నేను అర్జున్ గారు ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాము. శాలిని కూడా అక్కడికి వచ్చింది. పాపను చూడలేదు కానీ నన్ను అర్జున్ గారిని చూసింది అంటుంది. విరాట్ అలాంటప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే నిన్ను చూసిన విషయం ఇంట్లో చెప్పాలి కదా, ఎందుకు దాస్తుంది అని అడుగుతాడు. చంద్రకళ క్రాంతి ఇంట్లోనే ఉన్నాడా అని అడుగుతుంది. విరాట్ లేడు, బయటకు వెళ్ళినట్టున్నాడు అంటాడు. చంద్రకళ నువ్వు నాకు సపోర్టుగా ఉన్న విషయం క్రాంతి ముందు బయట పెట్టాలని వెయిట్ చేస్తున్నట్టుంది అంటుంది. విరాట్ క్రాంతి తిరిగొచ్చేలోపు నువ్వు ఇంటికి రాలేదు అంటే ఈ రోజుతో మన ప్లాన్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి, ఇలా చేశావేంటి చంద్ర అని అడుగుతాడు. శాలిని నిన్ను చూసిన వెంటనే నువ్వు ఇంటికి బయలుదేరి రావాలి కదా అని అడుగుతాడు. చంద్రకళ బయలుదేరుదామని అనుకున్నాను కానీ అని అంటూ ఉంటే విరాట్ ఇక నువ్వు ఎన్ని రీజన్స్ చెప్పినా లాభం ఉండదు చంద్ర చా అంటూ ఇరిటేట్ అవుతూ ఫోన్ కట్ చేస్తాడు. చంద్రకళ అర్జున్తో నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అంటుంది. అర్జున్ తేజుని నేను మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళండి అంటాడు. చంద్రకళ బయలుదేరుతుంది. అర్జున్ తేజు దగ్గరకు వెళ్ళి అమ్మకు అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని ఫోన్ వచ్చింది, కంగారుగా వెళ్ళిపోయింది అని చెప్పి నువ్వేం ఫీల్ అవ్వకు, మళ్ళీ రేపు వస్తుంది, నువ్వు ఎక్కువసేపు చలిలో ఉండకూడదు పద అంటూ తేజుని తనతో తీసుకెళ్ళిపోతాడు. చంద్రకళ ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది. ఇక శృతి ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. జల్రాజ్ శృతిని చూసి ఈ పిచ్చి నవ్వులు చూసే ఈజీగా నా దారిలోకి తెచ్చుకోవచ్చని భ్రమపడ్డాను. నేను గోదావరిలోకి నడుచుకుంటూ వెళ్ళి మునిగిపోతున్నానని తెలుసుకోలేకపోయాను అని అనుకుంటూ ఉంటాడు. శృతి జల్రాజ్ను చూసి ఏంటి నా గురించి మనసులో ఏదో అనుకుంటున్నావు అంటుంది. జల్రాజ్ దొంగమొహంది మైండ్ వాయిస్ని కూడా వినేస్తుంది అనుకుంటూ నీ గురించి కాదు బేబీ, డిన్నర్కి ఏం స్పెషల్స్ చేస్తున్నారా అని ఆలోచిస్తున్నాను అంటాడు. శృతి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, పండగ కాబట్టి వెజ్ ఐటమ్సే ఉంటాయి అంటుంది. జల్రాజ్ అదేంటి బేబీ, కొత్తల్లడి కోసం కోడినో మేకనో వండరా అని అడుగుతాడు. శృతి నాన్ వెజ్ కోసము అంత మొహం వాచిపోయి ఉన్నావా ఏంటి అంటూ అవునులే, మార్కెట్లో మిగిలిన చేపలు వండుకుని తినడమే తప్ప చికెనో మటనో కొనుక్కునేసి నీకెక్కడుందిలే అంటుంది. జల్రాజ్ ఎక్కడుంటుంది, వచ్చిన డబ్బులన్నీ నువ్వు దొబ్బేస్తున్నావు కదా అంటాడు. శృతి సరే అయితే నేను ఇక్కడే ఉండిపోతా, ఆ డబ్బులతో నువ్వు మీ అమ్మ హ్యాపీగా ఉండండి అంటుంది. జల్రాజ్ నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏం బాలేదు బేబీ అంటాడు. శృతి అయితే నోరు మూసుకుని పెట్టింది తిను అంటుంది. జలరాజ్ అక్కడ నన్ను అలా తిననివ్వడం లేదని అత్తారింట్లో కుమ్మేద్దామనుకున్నాను,
ఇక్కడ వీళ్ళు ఆకులు వండి పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక శాలిని తనకు సంబంధం లేనట్టు చంద్రకళ ఇంట్లో లేని విషయం అందరి ముందు బయట పెట్టాలనుకుంటే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జగదీశ్వరి కిచెన్ లోపలికి వెళ్ళి శ్యామలను భోజనం రెడీ అయిందా అని అడుగుతూ ఉంటుంది. శ్యామల అయిపోవస్తుంది వదినా అంటుంది. జగదీశ్వరి భోజనానికి ముందు మీ అన్నయ్యకు టాబ్లెట్స్ ఇవ్వాలి కదా, అందుకే అడిగాను, నువ్వు హడావిడి పడాల్సిన పని లేదులే అంటుంది. శ్యామల నువ్వు టాబ్లెట్స్ ఇచ్చేయి వదినా, 5 నిమిషాల్లో అన్ని టేబుల్ మీద వడ్డిస్తాను అంటుంది. రఘురామ్ జగదీశ్వర్ని టాబ్లెట్స్ ఇవ్వమని అడుగుతాడు. శాలిని టాబ్లెట్స్ని దాచేస్తుంది. జగదీశ్వరి టాబ్లెట్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే క్రాంతి రావడంతో క్రాంతి కూడా వచ్చేశాడు. టైమింగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి అంటే నా టైం బాగున్నట్టే, ఈరోజు చంద్ర ఆడే డ్రామాకు ఫుల్ స్టాప్ అయి తీరుతుంది అని అనుకుంటూ ఉంటుంది శాలిని. ఇక చంద్రకళ విరాట్తో మొత్తానికి ఎవరికి డౌట్ రాకుండా భలే మేనేజ్ చేశావు బావా, నేను ఇంట్లో లేకపోయినా ఉన్నట్టుగానే అందరినీ నమ్మించావు అంటుంది. విరాట్ స్టాప్ ఇట్ చంద్ర అంటూ అరుస్తాడు. ప్రతిసారి నువ్వు ఏం చేసినా నేను సమర్థించుకుంటూ వస్తాననుకుంటున్నావా? 2-3 గంటల్లో తిరిగి వస్తానని వెళ్ళావు, కానీ నేను ఫోన్ చేసేంత వరకు ఇంటికి రావాలన్న ఆలోచనే లేదు. నువ్వు ఎప్పుడు వస్తావో తెలీదు, ఎంతసేపు డ్రామా ఆడాలో తెలీదు. ఇంట్లో లేవని చెప్తే ఒక బాధ, ఉన్నావని చెప్తే ఒక బాధ. ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక వాళ్ళనే మాటలు భరించలేక టార్చర్గా ఉంది చంద్ర. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే నా పరిస్థితి ఏంటని ఆలోచించావా అని అడుగుతాడు. చంద్రకళ సారీ బావా, నువ్వింత హట్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది. విరాట్ నీ సారీ నాకేం అక్కర్లేదు చంద్ర అంటాడు. చంద్రకళ బాధపడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.